హాయ్ వెల్కమ్ టు బై ఛానల్. నేను మీ నాని. అన్నా బుచ్చిబాబయ్య, అసలు నువ్వు రామ్ చరణ్ గారిని ఏం చేస్తున్నావు? అసలు ఫ్యాన్స్ని మమ్మల్ని ప్రశాంతంగా ఉంచాలనుకుంటున్నావు లేదా? క్లియర్గా చెప్పాను. ఎందుకంటే నువ్వు ఇస్తున్న ఒక్కొక్క కంటెంట్ కూడా పెద్ద సినిమా నుంచి ఒక్కొక్క బ్లాక్ బస్టర్ సినిమాలు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే RRR లాంటి ఒక గ్లోబల్ ఇమేజ్ తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులకు కానీ రామ్ చరణ్ గారి స్థాయిలో కానీ నిజంగా అభిమానులు అయితే సాటిస్ఫై అవ్వలేదు. కానీ నువ్వు ఇస్తున్న పెద్ద ఫస్ట్ షాట్ నుంచి ఇప్పుడు ఇచ్చిన పోస్టర్ వరకు ప్రతిదీ కూడా అదిరిపోతుంది. యునానిమస్గా ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు ఒకటే మాట అంటున్నాడు, పెద్ద నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన బ్లాక్ బస్టర్ రా బాబు, అది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమా అంటున్నారు. ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్ చూస్తే భయ్యా, రిలీజ్ డేట్తో April 13th ఇంకా అఫిషియల్గా చెప్పేశారు సినిమా రిలీజ్ అని. ఆ పోస్టర్ చూస్తే నాకు రామ్ చరణ్ గారి ఇంటెన్సిటీ అది చూడగానే నాకు RRRలో రామ్ చరణ్ గారిది ఎంట్రన్స్ ఉంటుంది. అంటే ఎంట్రన్స్లో ఒక ఫైట్ మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ నించుంటారు చేతులు కట్టుకొని, బ్లడ్ ఇలా కారుతుంటే చిన్నది కట్ అయిపోయి ఒక ఎలా ఉంటుందంటే ఆ ఫ్రేము, దానికి అమ్మ మొగుళ్ళని ఫ్రేమ్ అనిపించింది భయ్ ఈ ఫైట్ మాత్రం. నాకెందుకో ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ మాత్రం కొన్ని తరాల పాటు మాట్లాడుకునే ఎపిసోడ్ ఏదైతే మనకి రామ్ చరణ్ గారి రంగస్థలం సినిమాలో కానీ మగధీరలాగా 100 మంది ఫైట్ ఎలాగో, అదేవిధంగా రామ్ చరణ్ గారి రంగస్థలం సినిమాలో వాళ్ళ అన్నిని కాబట్టి ఒక ఫైట్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఫైట్లకు మించి అయితే ఈ ఫైట్ ఉండబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు అది కాలిన గాయాలో లేదంటే దెబ్బలో తెలియదు, కానీ జనాల మధ్యలో మొత్తం బొగ్గుతో KGFను మరిపించే రీతిలో ఉంది భయ్య పోస్టర్. ఆ ఒక్క పోస్టర్ చూసి చెప్పొచ్చు సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. బుచ్చిబాబుకి మళ్ళీ చెప్తున్నా, నేను చాలాసార్లు చెప్పా, బుచ్చిబాబు అనేవాడు రెండో సినిమాతోనే ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టిన డైరెక్టర్గా రికార్డులకు ఎక్కిస్తాడు. మామూలు రికార్డులు కాదు. అసలు ఏంటి భయ్య, రామ్ చరణ్ గారిని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అసలు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఇప్పటికే ఆకలితో ఉన్నారు. లాస్ట్ టైం మనకి త్రివిక్రమ్ గారు కూడా ఒక ఫంక్షన్లో చెప్పారు, సింహం ఎప్పుడు పడితే అప్పుడు వేటాడదు, అది వేటాడిందంటే చాలామంది మిగిలిన తింటారు, ఆ రేంజ్లో చాలా సాలిడ్గా వేటాడుద్దని. నాకు ఎందుకో పెద్ద సినిమా ఆ రేంజ్లో ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఫ్లాప్ పడిన ప్రతిసారి ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్తో వస్తారు. సో ఇప్పుడు ఆయన క్రేజ్ గ్లోబల్ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా పెద్ది అనే సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాదు, ఆల్ టైమ్ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసరీ సినిమా కాబోతుంది. అసలు ఆ చిక్రీ అనే సాంగ్తోనే కొంతమంది పాన్ ఇండియా లెవెల్లో 1000-2000 కోట్ల సినిమాలు చేస్తున్న వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే, పాపం పబ్లిసిటీ అనే పిచ్చితోనే వాళ్ళు 100 కోట్లు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక 200 కోట్లు 300 కోట్లకు సినిమాకి ఖర్చు పెడితే అందులో 20 కోట్లు పబ్లిసిటీకి ఖర్చు పెడుతున్నారు. కానీ దురంధర్ అనే సినిమా కేవలం మౌత్ టాక్తోనే 1400 కోట్లు కొట్టింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ అదే రిపీట్ అవబోతుంది పెద్ది అనే సినిమాతో. జస్ట్ ఒక చిక్కిరి అనే సాంగ్తోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పెద్ది అనే సినిమా ఈ April 30న రిలీజ్ కాబోతుంది. ఈ రిలీజ్ డేట్తో రామ్ చరణ్ గారి అభిమానులు పండగ చేసుకుంటున్నారు భయ్య. ఎందుకంటే పాపం రామ్ చరణ్ గారి అభిమానులు మామూలు లోలే లేరు. అంత లోలో ఉన్నప్పుడు ఇప్పుడు రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టడం అనేది ఒక అద్భుతమైతే, ఒక నిజంగా ఇంకా ఫ్యాన్స్కి ఒక పట్టలేని ఆనందాన్ని ఇస్తే, ఇప్పుడు ఈ పెద్ద పోస్టర్ చూసిన తర్వాత నువ్వు ఎంత లేట్ అయినా చేయి, కంటెంట్ మాత్రం అద్రిపోయే రీతిలో ఉందని ఫిక్స్ అయిపోయారు భయ్య. ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఈ సినిమా ఇప్పటికే OTT డీల్ 120 కోట్లు 160 కోట్ల వరకు వెళ్ళింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్ ఇది. సో ఇక ఈ సినిమా థియేటర్కి రిలీజు అవి ఇవి మొత్తం అన్ని లెక్కలు, ఎన్ని లెక్కలు ఎవడు వేసుకున్నా సరే ఇండియాలో నెంబర్ 1 గ్రాసర్గా పెద్ది అనే సినిమా నిల్చునిపోతుంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ గురించి దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు యునానిమస్గా. ఎందుకంటే ఫామ్ కోల్పోయారు AR రెహమాన్ గారు, ఆయన పాత సినిమాలో సాంగ్లు ఉండట్లేదు, అది ఇదన్న ప్రతి ఒక్కరికి ఆ ఫస్ట్ గ్లిమ్స్లోనే ఆ RRRతోనే ఆయన మెంటల్ ఎక్కిచ్చారు. ఇక చిక్రీ సాంగ్తో ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోయారు సినిమాని. ఇప్పుడు చిక్రీ సాంగ్తో పాటు ఇప్పుడు నెక్స్ట్ ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు మనకి April 2nd వీక్లో అని చెప్పేసి ఒకరు అంటున్నారు. ఆ సాంగ్ మాత్రం ఒక మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ అంట. ఆ సాంగ్ పడితే మాత్రం వేరే లెవెల్ అంటున్నారు. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సినిమాలో రెండవ క్యారెక్టర్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. వన్స్ ఆ రెండవ క్యారెక్టర్ ఏదైతే అంటే రెగ్యులర్గా ఒక క్యారెక్టర్ రామ్ చరణ్ గారు చేయబోతున్నారో అది కానీ వన్స్ రివీల్ అయితే మాత్రం సోషల్ మీడియా తగలబడిపోద్ది అంటున్నారు. ఇప్పటికే పెద్ద నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వేరే లెవెల్లో వైరల్ అవుతుంది భయ్య. వితౌట్ జస్ట్ ఒక చిన్న డ్రాప్, జస్ట్ హ్యాష్ పెట్టి పెద్ద అని టైప్ చేసి జస్ట్ మామూలుగా వెళ్తే ట్రెండ్ అయిపోతుంది నిమిషాల్లో. అలాంటిది పెద్ద నుంచి ఆ రెండో రెగ్యులర్గా చేస్తున్న క్యారెక్టర్ కూడా బయటికి వస్తే మాత్రం ఆ వచ్చకొత్త వేరేగా ఉంటుంది. ఉండాలి, నాకు కొట్టాలి, చాలా గట్టిగా కొట్టాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా తర్వాత జరిగిన అవమానాలు కానీ డ్యామేజ్ కానీ మామూలు డ్యామేజ్ కాదు. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్కి అయితే చాలామంది నరకం చూపించారు. ఎలాంటి నరకం అంటే, సినిమా ఓకే ప్రతి హీరో సినిమా ఫ్లాప్ అవుద్ది, హిట్ అవుద్ది, కానీ కావాలని పైరసీ లింకులు షేర్ చేయడం, కావాలని సినిమాలని నెట్లో పెట్టడం,
కావాలని స్టోరీలు బయటికి రివీల్ చేయడం ఒకటా రెండా? ఎందుకంటే రామ్ చరణ్ అనే వ్యక్తి హిట్ కొడితే ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే వాళ్ళ హీరోలు మళ్ళీ ఆ హిట్ని తాకడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఒక మగధీరైనా ఒక రంగస్థలమైనా అలాంటివే. ఏంటన్నా 16 అయితే 16, 17 సినిమాలు చేసిన వ్యక్తి ఈ రేంజ్లో స్టార్డమ్మా ఇండియాలో ఎప్పటికైనా సాధ్యమా అన్న? ఇలాంటి స్టార్డమ్ పొట్టాలంటే ఖచ్చితంగా దాదాపు 25 నుంచి 20 సినిమాలు తీస్తే కానీ, అది కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు కొడితేనే కానీ రాని ఇమేజ్ని RRR ఒక రంగస్థలం, ఒక మగధీర లాంటి సినిమా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఆరెంజ్ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో ఈ రేంజ్ ఆఫ్ ఇమేజ్ సంపాదించడం అంటే మామూలు మాటలు కాదు. ప్రతి ఒక్కరు ఏమంటారంటే రామ్ చరణ్ గారు చిరంజీవి గారు అబ్బాయి కదా ఏదైనా జరిగిపోతుంది. అస్సలు భయ్యో అది మొదటి సినిమాయే. మనకి చిరుత సినిమాలో ఫస్ట్ సాంగ్ ఫస్ట్ ఫైట్తోనే రామ్ చరణ్ టాలెంటెడ్ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఆయన నుంచి అయితే ఆ టైప్ ఆఫ్ ఆ రేంజ్ ఆఫ్ మనమైతే ఇంకా చూడలేకపోయాం. సో ఆ కసిన్ అంతా అసలు రామ్ చరణ్ గారు ఆయన సినిమాల గురించి ఎప్పుడు కూడా బయటగా అంతగా మాట్లాడరు. కానీ పెద్ది అనే సినిమా గురించి ఆయన ఎంత హ్యాపీగా మాట్లాడతారంటే ఎక్కడికి వెళ్ళినా సరే నెక్స్ట్ పెద్ది అనే సినిమా అదొక నాకు బాగా నచ్చిన సినిమా అని చెప్పారంటే అసలు బుచ్చిబాబు ఐడియాలజీ అవన్నీ చెప్తున్నాను కదా భయ్య. దానికి తోడే ఆ సినిమాకి వెనకాతల లెక్కల మాస్టర్ ఆయన. ఇంకా సుకుమార్ గారి పర్ఫెక్షన్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన ఈ సినిమా స్క్రీన్ ప్లేతో పాటు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి షెడ్యూల్లో ఉన్నారట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ సినిమా రేంజ్ ఏంటని. మళ్ళీ చెప్తున్నా, రామ్ చరణ్ గారి అభిమానులకి పెద్ది అనే సినిమా ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR ఈ మూడిటికి మించి పెద్ది అనే సినిమా ఉంటుంది భయ్య.